అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతిలో నుంచి చేయబోతున్నాను. అదేంటంటే, బుద్ధి ఎలా ఉంటే వైభవం అలా ఉంటుంది అని ఇక్కడ ఒక లైన్ ఇవ్వబడిందండి. ఆహ్, అది మేబీ దీని అర్థం అందరికీ అర్థమయ్యే ఉండొచ్చు. కానీ కొంచెం మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాము. బుద్ధి ఎలాగుంటే మనిషి వైభవం అలా ఉంటుందంటండి. కొందరు మంచిగా పైకి నటిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం విపరీతమైన జెలసీ, అసూయ, పక్కన వాళ్ళ మీద అసూయ పడుతూ ఉంటారు. పోనీ వాళ్ళేమైనా బావుంటారా అంటే ఆహ్, అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లేదు, వాళ్ళకి అవసరాలకి తగినంత ధనం లభ్యం కాకుండా ఉంటుంది. అంటే అవసరానికి తగినంత డబ్బు సమకూరే పరిస్థితి వాళ్ళకుండదు. కానీ వాళ్ళకి ఎదుటి వాళ్ళని చూస్తే అదొక రకమైన జెలసీ ఫీలింగ్. కుళ్ళనమాట. అది ఎంత చిన్నదైనా కావచ్చు. వాళ్ళ దగ్గరుండే దాంతో తృప్తి పడలేరు. అంటారు. లేదంటే ఎదుటి వాళ్ళదే బావుంది అంటారు. వాళ్ళ పరిస్థితి కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఏదో ఉన్నామా, తిన్నామా, లేదంటే ఆహ్, వేరొకళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. స్వయంగా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ ఆదాయం వాళ్ళకి రావడము, లేదంటే వాళ్ళ వాళ్ళ జరుగుబాటుకి వాళ్ళకి సరిపోయినంత వెసులుబాటు లేకుండా ఉండడము, అట్లా ఉంటుందనమాట. ఆహ్, ఇంకా వాళ్ళకి సరైన ఏదైనా ఒక అవగాహన కూడా సరిగ్గా ఉండదండి. ఎందుకంటే ఇంకొకళ్ళ మీద ఎప్పుడు జెలసీ ఫీలింగ్‌తో ఉంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి దేని మీద సరైన అవగాహన ఉండదు. అందరిని అనుమానిస్తూ ఉంటారు. అలాంటి గుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ స్థితిని, వాళ్ళ వాళ్ళ యొక్క గుణాన్ని బట్టే, వాళ్ళ యొక్క బుద్ధిని బట్టే వాళ్ళ జీవన శైలి ఆధారపడి ఉంటది. ఇంకొందరు ఉంటూ ఉంటారు. వాళ్ళు కనిపించడానికి బయటికి మంచిగానే కనిపిస్తారు. కానీ అంటే ఎవరికైనా పెట్టాలి అనే విషయం కూడా వస్తే గనక అది కూడా బానే పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక మూల హ్మ్. ఎదుటి మనిషి మీదో, లేకపోతే వాళ్ళ చుట్టాల మీదో, బంధువులు అట్లా వాళ్ళ మీదే ఎక్కడో ఒక మూల కొద్దిగా ఆహ్, హ్మ్, ఒక ఒక గిట్టనితనం ఉంటుందనమాట. అది బయట పెట్టరు. ఎప్పుడైనా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి సమాజంలో. మనము తరచి చూస్తే తప్ప ఇట్లాంటి వాళ్ళు కనిపించరు. రెండవ రకానికి చెందిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కనిపించడానికి చాలా మంచిగా కనిపిస్తారు. ఎంత మంచివాళ్ళంటే, అదే కొత్త వాళ్ళైతే గనక వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళు